యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారండి, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మనం మన సాధన చేసే ముందు వార్మప్స్ తో స్టార్ట్ చేద్దామండి. కానీ దానికన్నా ముందు ఒక చిన్న విషయం అండి. మన మైండ్ ఎప్పుడైతే ఎంటీగా ఉంటాయో అప్పుడే ఎక్కువగా ఆలోచనలు వస్తాయండి. అంటారు కదండి, సేయింగ్ కూడా ఉంది, ఎంటీ మైండ్ ఇస్ ఎ డెవిల్స్ హోమ్ అని. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఖాళీగా కూర్చున్న వాళ్ళకి ఎక్కువగా ఆలోచనలు వస్తాయి. ఏదో ఒక వర్క్తో ఎంగేజ్ అయి ఉండటం చాలా మంచిదండి. అందులో ఎక్కువగా దేవుడికి సంబంధించింది చేయండి, ఇంకా గొప్ప వాళ్ళు అవుతారు. మనము వార్మప్స్తో స్టార్ట్ చేద్దాము. ముందుగా చూడండి, కుడి కాలని ఇలా శ్వాసని తీసుకుంటూ పైకి ఎత్తటానికి ట్రై చేయండి. తర్వాత శ్వాసని వదులుతూ ఇలా పక్కకి తీసుకెళ్ళి మళ్ళీ పైకి లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. దీనివల్ల హిప్ రొటేషన్ అవుతుందండి. హిప్లో మనకి స్టిఫ్నెస్ ఉన్నా తగ్గుతుంది. ఈ ప్రాక్టీస్ని కలిసి చేద్దాము. ఇప్పుడు రివర్స్. మెల్లగా కుడి కాలని రిలాక్స్ చేయండి. ఇప్పుడు ఎడమ కాళ్ళతో కూడా చేద్దామండి. బ్యాలెన్సింగ్ కుదరకపోతే మీరు కాళ్ళని కింద పెట్టొచ్చు, లేదా పైన పెట్టి రొటేషన్ చేయడానికి ట్రై చేయండి. దానివల్ల బ్యాలెన్సింగ్ కూడా అవుతుంది. ఇప్పుడు రివర్స్. కొంచెం టైట్ వేసుకోవడం వల్ల నాకు కుదరట్లేదు, అందుకే లూజ్గా వేసుకొని చేయడానికి ట్రై చేయండి. మెల్లగా ఎడమ కాళ్ళని కూడా రిలాక్స్ చేయండి. తర్వాత మనము వేస్ట్ రొటేషన్ చేద్దామండి. దానికి కాళ్ళని కొంచెంగా దూరం పెడుతూ చూడండి, చేతుల్ని ఇలా వేస్ట్ పైన పెట్టండి. పెట్టి మెల్లగా శ్వాసని తీసుకుంటూ మీ హిప్ని ఇలా వెనక్కి, మళ్ళీ ఇలా ముందుకి. చూసుకున్నట్టయితే నా పై భాగాన్ని నేను అక్కడే పెట్టి నా నడుముని మాత్రమే తిప్పుతున్నాను. కొంతమంది ఏం చేస్తారంటే దీన్ని కూడా ఇలా అంటారనమాట. అలా చేయటం వల్ల ఏ బెనిఫిట్స్ ఉండవండి. ఈ పై భాగాన్ని అక్కడే పెట్టి నడుముని మాత్రమే తిప్పటానికి ట్రై చేయండి. ఇప్పుడు రివర్స్. సెంటర్కి వచ్చేసి చేతుల్ని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇప్పుడు చేతు వేళ్ళని ఇలా ముందుకు స్ట్రెచ్ చేయండి. చూడండి, నా చేతు వేలు ఇలా పైకి పాయింట్ చేస్తున్నాయి. శ్వాసని తీసుకుంటూ ఇలా, శ్వాసని వదిలేటప్పుడు చూడండి, నా చేతు వేలని ఇలా కిందికి తీసుకెళ్తున్నాను. ఇది చాలా బాగా మీకు వ్రిస్ట్ దగ్గర పనిచేస్తుందండి. ఇంకా మీ చేయిలో ఈ భాగం, ఈ మజిల్ మీద కూడా మీకు చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. ఈ మూమెంట్ని కొన్నిసార్లు చేద్దాము.
మెల్లగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఇదండి ఇవాళ మన వార్మప్స్. మనము ఆసన ప్రాక్టీస్ లోకి వెళ్ళిపోదాం. మనం మొదటిగా చేయబోయే ఆసన పేరు మాలాసన. మాలాసనలో ఎలా మనము ఒక వేరియేషన్ ని చేస్తున్నామో చూడండి. మనము ముందుగా థర్డ్ ఆసనలో ఇలా నిల్చోవాలండి. నిల్చున్న తర్వాత కాళ్ళ డిస్టెన్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేను మీకు చూపిస్తాను చూడండి. ముందుగా మీ కాళ్ళ వేళ్ళని సపరేట్ చేయండి, తర్వాత మీ హీల్ని, తర్వాత మీ కాళ్ళ వేళ్ళని. మళ్ళీ చూపిస్తాను చూడండి. థర్డ్ ఆసన నుంచి కాళ్ళ వేళ్ళు, తర్వాత వెనకాల భాగాన్ని, మళ్ళీ కాళ్ళ వేళ్ళని. చూసారు కదా, ఇలా ఇంత డిస్టెన్స్ లో ఉండాలండి. చేసిన తర్వాత రెండు చేతుల్ని ఇలా జోడించి శ్వాసని తీసుకుంటూ, శ్వాసని వదిలేటప్పుడు స్క్వాట్ అవుతూ కింద కూర్చోటానికి ట్రై చేయండి. కింద కూర్చున్న తర్వాత మీ చేతులతో మోకాలని ఇలా సపరేట్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే రెండు చేతుల్ని ఇలా కిందికి పెడుతూ శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని పైకెత్తుతాం. మళ్ళీ శ్వాసని వదులుతూ కుడి చేతిని కిందికి డ్రాప్ చేస్తాం. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకెత్తుతాం. మళ్ళీ శ్వాసని వదులుతూ ఎడమ చేతిని కూడా కింద డ్రాప్ చేస్తాం. చూసారు కదండి, మాలాసనలో ఒక చిన్న వేరియేషన్ ని మనం ఇవాళ అయితే చేస్తున్నాము. దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ని నేను మీకు ఇవాళ చెప్తానండి. మాలాసన మీకు మోకాల నొప్పులు ఉంటేనే అవాయిడ్ చేయండి, లేదా ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయొచ్చండి. దీనివల్ల మనకి గ్రాయిన్ అన్నది ఓపెన్ అవుతుందండి. ఎక్కువగా మనము స్టూల్ వెళ్ళినా కూడా, మనం వాష్రూమ్ విజిట్ చేసినా ఎంతో అంత భాగం లోపల ఉండిపోతుందండి. ఎలిమినేషన్ అన్నది అంత ప్రాపర్గా అవ్వదు. ఈ ఆసన మీరు ప్రతిరోజు చేయటం వల్ల ఎలిమినేషన్ అన్నది చాలా బాగా జరుగుతుంది మనకి. దానివల్ల కాన్స్టిపేషన్ ఇష్యూస్, ఇండైజెషన్ ఇష్యూస్ అస్సలు రావు. కాబట్టి ఈ ఆసనాన్ని మనము కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయడానికి ట్రై చేయండి. మాలాసనలో ఒక వేరియేషన్ ని చేస్తున్నాం చూడండి. చేతుల్ని పైకి ఎత్తడం వల్ల స్పైనల్ ట్విస్ట్ అవుతుందండి. మీ స్పైన్ అన్నది బాగా ట్విస్ట్ అవుతుంది, కాబట్టి స్పైన్ లో ఫ్లెక్సిబిలిటీ అన్నది చాలా పెరుగుతుంది. కాబట్టి ఈ ప్రాక్టీస్ ని ఇంక్లూడ్ చేస్తూ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ఉత్థాన పృష్ఠాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. చూడండి, ఇంగ్లీష్ లో దీన్ని లిజర్డ్ పోజ్ అంటారు. చాలా మంచి ఆసన అండి, చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. చూద్దాము ఎలా చేయాలో. ముందుగా మనం ఇలా ఫలకాసనలోకి వస్తామండి. వచ్చిన తర్వాత చూడండి, నా కుడి కాలని కుడి చేతి దగ్గర పెడుతున్నాను. చూడండి, నేను చేతుల మధ్యలో పెట్టలేదండి, బయట పెట్టాను. నా కుడి చేతి బయట సైడ్ పెట్టాను.
పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే చూడండి, కిందికి శ్వాసని వదులుతూ కిందికి వెళ్తారు, మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి ఎత్తుతారు. ఇక్కడ మనం ఒక చిన్న వేరియేషన్ చేస్తున్నామండి, పుషప్స్ అంటారు. మళ్ళీ మెల్లగా కుడి కాళ్ళని వెనక్కి తీసుకెళ్తారు. చూసారు కదండి, ఉత్థాన పృష్ఠాసనాలో మనం ఒక వేరియేషన్ అయితే చేస్తున్నాము. ఇక్కడ మనము పుషప్స్ చేస్తున్నాం కాబట్టి మన చేతులు అన్నవి చాలా బలంగా అవుతాయి. మన కాళ్ళు చూసారు కదండి, బయట పెట్టాము, దానివల్ల హిప్ ఓపెనింగ్ అన్నది అవుతుంది. ఎక్కువగా స్ట్రెస్ ఉన్న వాళ్ళకు కూడా స్ట్రెస్ మనకి రిలీజ్ అవుతుంది. ఎక్కువగా ఆ పార్ట్ లో మనకి స్ట్రెస్ ని హోల్డ్ చేస్తాం కదండి, మనము ఇలాంటి ఆసనాస్ చేయటం వల్ల స్ట్రెస్ అనేది ఈజీగా పోతుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. ఇప్పుడు వేరే కాళ్ళతో చేద్దాము. మెల్లగా కుడి కాళ్ళని కూడా వెనక్కి తీసుకుంటూ శిశువాసనాలో రెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇదండి ఉత్థాన పృష్ఠాసన. ఈ ఆసన వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. మనకు చాలా గ్రేట్ స్ట్రెచ్ అన్నది బాడీకి ఇస్తుంది. కాబట్టి ఈ స్ట్రెచ్ ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత ఆసన చేసే ముందు ఒక చిన్న విషయం అండి, ఏం తింటే ఇది తింటే అది తింటే, కొంతమంది అంటారండి ఇది తింటే బెనిఫిట్ అని, కొంతమంది తినొద్దు అస్సలు తినొద్దు అంటారు. అలాంటప్పుడు మనకి ఏం తినాలో అస్సలు అర్థం కాదండి. ఒక్కోసారి అనిపిస్తుంది అన్నమాట, అన్నం తినేటప్పుడు అరే ఇది ఏంటి పొల్యూటెడ్ ఫుడ్ తింటున్నాం, అరే రైసే తింటున్నాం. రైస్ తిన్నప్పుడు దాన్ని ప్రసాదంలా తినండి, అది ఒంటికి పడుతుంది. ముందే అపోహలు, డౌట్లు, ఇంత నెయ్యి తింటున్నాను, కొంతమంది చాలా కాన్షియస్గా ఉంటారు, ఇంత నెయ్యి, ఇంత ఫ్యాట్ ఉంది, ఇంత కార్బోహైడ్రేట్స్ ఉంది అని అంతగా ఆలోచించారనుకోండి, తిన్నది కూడా మీరు అనుకున్నట్టే జరుగుతుంది. ఎందుకంటే మీరు ఏదైతే అనుకుంటారో అది జరుగుతుంది. అన్నాన్ని ప్రసాదంలా మీరు తీసుకోండి, వంటికి పడుతుంది. వాళ్ళు చెప్పే కన్నా మీ బాడీకి ఏది పడుతుందో మీకన్నా ఎక్కువగా ఎవరికి తెలియదండి. అబ్జర్వ్ చేయండి, ఏదైనా తిన్న తర్వాత మీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుందో అబ్జర్వ్ చేయండి. దాన్ని బట్టి మీరు కొన్ని చేంజెస్ చేసుకుంటే చాలా ఆనందంగా ఆరోగ్యంగా ఉండొచ్చు. మనము తర్వాత చేయబోయే ఆసనాన్ని మనము ఐ టు ది నీడిల్ పోస్ట్ చేస్తున్నామండి. క్యాట్ అండ్ కౌ టేబుల్ పోస్చర్ లో మనం ఒక చిన్న వేరియేషన్ ని అయితే చేస్తున్నాము. చూడండి ఎలా చేయాలో. ముందుగా మనము టేబుల్ పోస్చర్ లోకి వస్తాం. చూడండి ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూపిస్తాను. ముందుగా మీ చేతుల్ని డ్రాప్ చేయండి ఇంత డిస్టెన్స్, దాని తర్వాత ఇంకొక మీ అరిచేతంత డిస్టెన్స్ అండి. ఇంకా మీ మోకాళ్ళేమో మీ హిప్ అంత పార్ట్లో ఉండాలి. ఎక్కువగా దగ్గర ఉందనుకోండి అంత స్ట్రెచ్ ఉండదు, కాబట్టి మోకాళ్ళని కొంచెంగా దూరంగా పెట్టండి. పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కుడి చేతిని శ్వాసని తీసుకుంటూ పైకి ఎత్తండి. శ్వాసని వదిలేటప్పుడు మెల్లగా కుడి చేతిని కింద డ్రాప్ చేస్తూ చూడండి, నా కుడి భుజాన్ని నేను కింద డ్రాప్ చేస్తున్నాను. చేసి మళ్ళీ శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకి ఎత్తండి.
మెల్లగా శ్వాసని వదులుతూ ఎడమ చేతిని కింద డ్రాప్ చేస్తూ మళ్ళీ చేతిని రిలాక్స్ చేస్తారు. చూసారు కదండి ఎలా చేయాలో మీకు చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల అండి మనకి హ్యాండ్ రేస్ చేస్తున్నాం చూడండి, ఎక్కువగా మీ స్పైన్ మీ షోల్డర్స్ మీద వర్క్ అవుతుందండి. కాబట్టి ఈ ఆసనాన్ని మనము కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శిశు ఆసనాలో రెస్ట్ చేయండి. మెల్లమెల్లగా శ్వాసని తీసుకుంటూ వజ్రాసనాలో కూర్చోండి. చూసారు కదండి, ఒక చిన్న వేరియేషన్ చాలా బెనిఫిట్ గా ఉంటుందండి. మన అప్పర్ షోల్డర్ పైన కూడా చాలా వర్క్ చేస్తుంది. కాబట్టి ఈ ఆసనాన్ని కూడా మీరు ఇంక్లూడ్ చేస్తూ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మేము తర్వాత చేయబోయే ఆసన పేరు మండుకాసన. ఈ ఆసన అండి చాలా బెనిఫిషియల్ గా ఉంటుంది. ముందుగా ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. మనం ఇలా వజ్రాసనాలో కూర్చోవాలండి. ఈ ఆసన ప్రాక్టీస్కి మనము వజ్రాసనలో కూర్చోవాలి. ముఖ్యంగా ఆడవాళ్ళు సైకిల్లో ఉన్న మెన్స్ట్రువల్ సైకిల్ ఉన్న కడుపులో అల్సర్ ఉన్న అబ్డామినల్ అల్సర్ ఉన్న అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. లేదా ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయొచ్చండి. ఇంటెన్స్గా మనకి అబ్డామిన్ మీద ప్రెషర్ పడుతుంది, అందుకే ముందుగానే చెప్తున్నాను. మనము 2 చేతులతో ఇలా ఫిస్ట్ని చేస్తాము చూడండి. నా బొటన వేలని ఇలా లోపలికి తీసుకెళ్తున్నాను, నా చిట్టన వేల కింద పెడుతున్నాను చూడండి. తర్వాత 4 వేలని ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఈ ఫిస్ట్ ని మనము ఇక్కడ పెడతామన్నమాట. మన పొట్ట కింద భాగం దగ్గర పెట్టడానికి ట్రై చేయండి. కొంచెం పొట్టు ఉందనుకోండి, కొంచెం పైకి ఎత్తి కింద అడ్జస్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. దీనివల్లే బెనిఫిట్ ఉంటుందండి. మీరు ఏం చేస్తారంటే శ్వాసని తీసుకుంటూ మీ స్పైన్ని లెంథెన్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు చూడండి, ఇలా ముందుకి ఇలా వంగి ఇలా చేస్తే ఏ బెనిఫిట్ ఉండదండి, అందుకే చెప్తున్నాను. ఇలా స్పైన్ని లెంథెన్ చేస్తూ ఇలా ముందుకి బెండ్ అవుతూ తలని కింద ఆనించటానికి ట్రై చేయండి. శ్వాసని తీసుకుంటూ
పైకి లిఫ్ట్ అయ్యి మెల్లగా చేతులని రిలాక్స్ చేస్తారు. చూసారు కదండి ఆసన ఎలా చేయాలో మీకు చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల మీ కడుపుకి సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా ఈజీగా పోతుందండి. మనకి స్టమక్ రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్స్ అయినా అవి రెక్టిఫై అవుతుంది. చాలా బెనిఫిషియల్ ఆసన అండి. నేను చెప్పినట్టు సైకిల్లో ఉంటేనే అవాయిడ్ చేయండి. ప్రెగ్నెంట్ ఉమెన్స్ కూడా అవాయిడ్ చేయాలి. ఈ ఆసనాన్ని మనము అప్ అండ్ డౌన్ మూమెంట్స్ చేద్దాము. నాతో పాటు మీరు కొన్నిసార్లు చేయండి. చేతులని రిలాక్స్ చేస్తూ కాళ్ళని కూడా రిలాక్స్ చేయండి. ఇవ్వండి ఇవాళ మన ఆసనాస్. మనము స్టిమ్యులేటింగ్ ఆసనాస్ చేసామండి, కొన్ని మనము ఓపెనింగ్ ఆసనాస్ కూడా చేసాము. ఈ ఆసనాస్ని మీరు గుర్తుపెట్టుకొని రోజు పొద్దున్న లేదా సాయంత్రం వేళల్లో ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, అందరూ అంటారు వాటర్ తాగాలి, ఎక్కువగా వాటర్ తాగాలి. ఎంత వాటర్ తాగాలి అన్నది నేను ముందు రోజుల్లో చెప్పానండి. మన యూరిన్ చెక్ చేసుకోవాలి అని. యూరిన్ ఎల్లో కలర్లో ఉంటే మీరు డీహైడ్రేటెడ్ అయిపోయినట్టు. కాబట్టి మనము వాటర్ కన్జ్యూమ్ చేయాలి. యూరిన్ వాటర్ కలర్లో వైట్ కలర్లోనే ఉందనుకోండి, ఎక్కువ హైడ్రేటెడ్ అయిపోయినట్టు అర్థం. మీరు ఇంకెక్కువ వాటర్ తాగితే ఏమవుతుందంటే బాడీలో ఉన్న మినరల్స్ అన్నవి పోతాయి. కాబట్టి మీ యూరిన్ని చెక్ చేసుకోవాలి అని నేను ముందు చెప్పానండి. మీరు వాటర్ ఎందుకు తీసుకోవాలి అంటే, మనము ఫుడ్లో సాల్ట్ ఎక్కువగా తీసుకుంటామండి. చూడండి, తీసుకున్నా మనము ఏ ఐటెంలో అయినా ఉప్పు లేనిది మనము తినం. ఉప్పు కొంచెం తింటే ఓకే అండి, మనం తింటూ ఉంటాము. వాటర్ తాగకపోవడం వల్ల ఉప్పు అన్నది ఎక్కువగా స్టోర్ అవుతుంది. దానివల్ల శరీరంలో నీరు ఎక్కువగా ఫామ్ అవుతుందండి. దానివల్ల మనకి వేరే వేరే సమస్యలు వస్తాయి. అదే మనము ఎక్కువగా నీళ్లు తీసుకోవటం వల్ల మనకి ఆ సాల్ట్ ఏదైతే ఉందో, లేదా మీరు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసినా చూడండి చెమట వస్తుంది. చెమట ఏ రూపంలో వస్తుంది? కొంచెం ఉప్పుగా ఉంటుంది. ఆ వేస్ట్ అన్నది బాడీలో నుంచి పోయినప్పుడు మనము ఇంకా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని అనుకుంటూ ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.